నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకరావు. తెలంగాణ వాళ్ళకి అంటే తెలంగాణ రాష్ట్రానికి టీటీడీ అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో వాటా ఇవ్వబోతున్నారా అనే చర్చ, అనే అనుమానం ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో వ్యక్తమవుతుంది. ఎందుకు ఈ అనుమానం వచ్చింది, దీనికి గల కారణాలు ఏంటి అంటే అంబటి రాంబాబు గారు ఒక కొన్ని చేసిన వ్యాఖ్యలు అనమాట. ఆయన ఏమంటున్నారంటే, ఏమో తిరుపతిలో వాటా ఇచ్చినా ఇవ్వచ్చు, అందులో ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏముంది అని ఒక చిన్న హింట్ వదిలేరు అని అంటున్నారు. ఇది హింటా లేకపోతే చిచ్చు పెట్టే ప్రయత్నమా, రాష్ట్రాల మధ్య అసలు ఏంటి, ఎందుకు ఆ మాట అన్నారు అనేది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. తిరుపతి అంటే పెద్ద తిరుపతి అనగానే ఇది కేవలం ఆంధ్ర రాష్ట్రానికి చెందింది అని చెప్పేసి ఒక ముద్ర. కానీ అంటే టీటీడీ బోర్డులో తెలంగాణ వాళ్ళు ఉన్నారు, కానీ అక్కడ అయితే వీళ్ళకి వాటా లేదు అని అందరికీ తెలిసిన అంశం. కానీ ఇప్పుడు అంబటి రాంబాబు గారు ఏదైతే ఒక ప్రశ్నని లేవనెత్తారో, ఇప్పుడు అందరి మధ్యలో ఏమో తిరుపతిలో సగం వాటా తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వబోతున్నారా అనే ఒక అనుమానం వ్యక్తమవుతుంది. ఇందులో వాస్తవం ఎంత ఉంది? అంబటి రాంబాబు గారు ఎందుకు అలాంటి వ్యాఖ్యలు చేశారు? ఇప్పుడు రాంబాబు గారు ఆ వ్యాఖ్యలు చేయడానికి కారణం ఏంటంటే, రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నేనే ఆపించానని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అవును. దాన్ని బేస్ చేసుకొని తిరుమలలో వాటా ఇవ్వడానికి కూడా చంద్రబాబు నాయుడు గారు అంగీకరిస్తారు. రేవంత్ రెడ్డి గారు అడిగితే తెలంగాణకి వాటా ఇచ్చినా మీరు ఆశ్చర్యపోవసరం లేదు అని చెప్పి ఆయన ఉదహరించారు. అయితే ఆయన చెప్పినటువంటి వ్యాఖ్యలను ఒకసారి రివ్యూ చేసుకుంటే కనుక అసలు ఏంది తెలంగాణకు వాటా ఇచ్చేది ఏంది తిరుమలలో అనేది ఒకసారి కనుక మనం పరిశీలిస్తే, గతం తాలూకు కొన్ని అంశాలను ప్రస్తావించుకుందాం. ఎవరు తెలంగాణకు వాటా ఇచ్చారు ఆంధ్రప్రదేశ్లో పరిపాలనలో కానీ, లేదంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అంశాల్లో కానీ ఎవరు వాటా ఇచ్చారు అనేది. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి బోర్డు మెంబర్స్లో తెలంగాణ వాళ్ళకి ప్రాతినిధ్యం ఇచ్చారు బోర్డు మెంబర్స్గా. అలాగే ఆ రోజున తెలంగాణకు సంబంధించిన ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి సిఫారసు లెటర్లు ఇచ్చేలాగా జగన్మోహన్ రెడ్డి గారే నిర్ణయం తీసుకున్నారు. దాన్ని ఇప్పుడు చంద్రబాబు గారు కంటిన్యూ చేస్తున్నారు. సరే, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సచివాలయంలో సమాచార శాఖలో సగం మంది తెలంగాణకు సంబంధించినటువంటి జర్నలిస్టులే ఉన్నారు నామినేటెడ్ పోస్టుల్లో. సలహాదారుగా తెలంగాణకు సంబంధించినటువంటి జర్నలిస్టులనే సలహాదారులుగా పెట్టుకున్నారు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. అమర్ గారిని, సీనియర్ జర్నలిస్ట్ అమర్ గారు, ఆయన్ని సలహాదారుగా పెట్టుకున్నారు. ఆయన ఉద్యమ సమయంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి? మలమూత్రాలు, తెలంగాణ మలమూత్రాలు గోదావరి నదిలో, అంటే గోదావరి వాటర్ గురించి మాట్లాడుతూ, తెలంగాణ ప్రజలు వదిలినటువంటి మలమూత్రాలతో కూడినటువంటి వాటర్ని తాగేటువంటి ఆంధ్ర వాళ్ళు అని చెప్పి అన్నారు. ఇలాంటి వాళ్ళని తీసుకెళ్లి సలహాదారులుగా పెట్టుకున్నాం. మరి పరిపాలనలో తెలంగాణ వాళ్ళకు వాటా ఇచ్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. రాజ్యసభ మెంబరు ఆర్ కృష్ణ గారికి ఇచ్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. అంటే తెలంగాణ వాళ్ళకి వాటా ఇవ్వాలి అనేటువంటి ఆలోచన చేసింది ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది. ఎందుకు చేసింది? జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులు 90% తెలంగాణలో ఉన్నాయి, హైదరాబాద్లో ఉన్నాయి. కాబట్టి వాటా ఏది అడిగితే అది ఇచ్చారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయడానికి కేసీఆర్ గారు పడినటువంటి తపన ఏదైతే ఉందో, అది 2019లో మనం చూస్తే ఒక సందర్భంలో ప్రెస్ మీట్ పెట్టి ద మోస్ట్ వర్స్ట్ అండ్ ఏదో అన్నారు ఆయన, డర్టియెస్ట్ పొలిటీషియన్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్ చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడానికి ఇన్ని పదాలు, ఇన్ని రకాలుగా అవమానించాలి చంద్రబాబు గారిని, అన్ని రకాలుగా అవమానించారు కేసీఆర్ గారు. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో వాటా ఇవ్వబోతున్నారు అని ఒక
గాసిప్ అనుకోండి, లేదంటే ఒక ఆలోచనని కానీ రేకెత్తించింది ఎవరు? మళ్ళీ వైసీపీ వాళ్ళే. అంబటి రాంబాబు గారు. అదే. అంబటి రాంబాబు గారు రేకెత్తించారు. అవును. ఈ వాటా అడగడానికి అవకాశం ఉందా అంటే రేపు రాబోయే రోజుల్లో ఒకవేళ ఇన్ కేస్ ప్రభుత్వం మారితే ఈ వాటా అనే అంశం చర్చకు వస్తుంది కదా మళ్ళీ. ఓకే, అంటే వైసీపీ కనుక ఒకవేళ వస్తే అంశం కంపల్సరీ చర్చకు రావచ్చు. చర్చకు వస్తుంది కదా, వచ్చే అవకాశం ఉంది కదా. గతంలో మీరు అబ్జర్వ్ చేస్తే గుర్తు చేసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు పేరు నాని ఇలాంటి వాళ్ళు 2-3 మళ్ళా ఆంధ్రాని తెలంగాణలో కలిపేస్తాం, మేము అసెంబ్లీలో తీర్మానం చేస్తాం, తెలంగాణలో మేము ఆంధ్రాని విలీనం చేస్తున్నట్టు మేము అసెంబ్లీలో తీర్మానం చేస్తాం, మీరు సిద్ధమైతే అని చెప్పేసి అన్నారా లేదా? అన్నారుగా. మినిస్టర్స్ అన్నారు, బొత్స సత్యనారాయణ గారు కూడా అన్నారు నాకు గుర్తున్నంత వరకు. మీరు మమ్మల్ని కలుపుకోవాలి అని చెప్పి మీరు తీర్మానం చేయకపోయినా మీ అసెంబ్లీలో, మా అసెంబ్లీలో మేము తీర్మానం చేస్తాం, తెలంగాణలో మేము కలుస్తాం అని చెప్పి మాట్లాడినటువంటి వాళ్ళు. మీకు కావాలంటే వెనక్కి వెళ్ళి వ్యాఖ్యలు చూసుకోవచ్చు, గుర్తు చేసుకోవచ్చు. ఎందుకు ఆ మాట అన్నారు? ఆస్తులు ఇక్కడ ఉన్నాయి. హైదరాబాద్లో ఇవాళ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కానీ ఎక్కువ మందికి, అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ లేదంటే ఇతర పార్టీలకు సంబంధించిన పొలిటీషియన్స్కి కానీ ఆస్తులు హైదరాబాద్లో ఉన్నాయి. ఈ ఆస్తుల యొక్క వాల్యూ పెరగాలి, ఈ ఆస్తులు కాపాడుకోవాలంటే తెలంగాణలో ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి జీకొట్టాలి, తప్పదు. దాంట్లో భాగంగా బహుశా అంబటి రాంబాబు గారు తిరుమలలో వాటా కూడా తెలంగాణకి ఇచ్చేద్దాం అనేటువంటి ఒక ఆలోచన ఆయనకు వచ్చిందేమో. అంటే వాళ్ళ ఆస్తుల సంరక్షణ కోసం రాష్ట్ర ప్రజలు ఏమైపోయినా పర్లేదు, బహుశా అలాంటి ఆలోచన అందుకే వచ్చిందేమో ఆయనకి. అంటే మరి ఇప్పటి వరకు ఎవరికి లేని ఆలోచన వారికి ఆలోచన ఉంది. కేసీఆర్ గారు తొలి రోజుల్లో తిరుమల తిరుపతి దేవస్థానంలో మాకు 1000 కోట్లు రావాలని ఒక ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. మాకు వాటా ఇవ్వండి అని చెప్పి కూడా అడిగారు తిరుమల తిరుపతి దేవస్థానంలో. ఒక సందర్భంలో అఫీషియల్ గా కాకపోయినా చూసాక సెటరిక్ గా అన్నారు అన్నమాట. ఇంకోటి ఏంటంటే వాటా అఫీషియల్ గా ఇవ్వకపోయినప్పటికీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ఆదాయంలో గత కొన్ని మనం చూస్తే కనుక కేటాయింపులు ఇవాళ కొండగట్టుకి 35 కోట్లు ఇచ్చారండి. అవును సార్, అది కూడా టీటీడీకి సంబంధించిన అమౌంట్. అలాగే మేదకలో టెంపుల్ కట్టడానికి 40 కోట్లు ఇచ్చారు. అవును. ఇలా కేటాయింపులు గత 2 నెలల నుంచి తీసుకుంటే 100 కోట్ల రూపాయల వరకు దాదాపు కేటాయింపులు ఉన్నాయి తెలంగాణలో. తెలంగాణలో టెంపుల్ నిర్మాణాలకు కానీ లేదంటే కళ్యాణ మండపాల నిర్మాణాలకు కానీ తిరుమల తిరుపతి దేవస్థానం ఖజానా నుంచి 100 కోట్ల రూపాయల వరకు ఈ 2-3 నెలల్లోనే కనిపిస్తాయి మీకు డేటా. అంటే అఫీషియల్గా వాటా ఇవ్వకపోయినప్పటికీ తెలంగాణకి తిరుమల తిరుపతి దేవస్థానంలో నిధుల పరంగా ఆ వాటా వస్తుంది. బహుశా అందుకే అంబటి రాంబాబు గారు అలాంటిది ఏమన్నా ఆలోచన చేసి అన్నారేమో, ఎవరికి తెలుసు. అతను ఏదైనా అనొచ్చు, ఎందుకంటే అంబటి రాంబాబు గారు చిన్న వ్యక్తి కాదు. నిజమే. పొలిటీషియన్ 2 సార్లు ఎమ్మెల్యే గెలిచారనే కానీ బట్ సీనియర్ పొలిటీషియన్. కొంత అవగాహన ఉంటుంది సబ్జెక్ట్ మీద అవగాహన ఉంటుంది. తాను అనుకున్న దాన్ని ఎలివేట్ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తుంటారు, రకరకాలుగా సెటారిక్ గాను లేదంటే సీరియస్ గాను ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరి ఆయన అన్న దాంట్లో ఇప్పుడు నిధుల కేటాయింపు కనుక చూస్తే ఈ దేవాలయాలకు కేటాయింపు కానీ, కళ్యాణ మండపాలకు కానీ లేదంటే అన్నదాన శస్త్రాలకు కానీ ఇలా రకరకాలుగా 100 కోట్ల రూపాయల పైగా కేటాయింపులు జరిగాయి ఇప్పుడు వరకు. తెలంగాణకు సంబంధించిన ఎమ్మెల్సీలకి ఎమ్మెల్యేలకి వీళ్ళందరికీ సిఫారసు లెటర్లు ఇచ్చారు. మరి మిగతా రాష్ట్రాల వాళ్ళకి ఇవ్వలేదుగా, మరి ఒక్క తెలంగాణ వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి అనేటువంటి ప్రశ్న చాలా మంది నుంచి వచ్చింది. ఇప్పుడు ఇస్తే అన్ని రాష్ట్రాలకు ఇవ్వాలి, అన్ని రాష్ట్రాల ఎమ్మెల్యేలు ఎంపీలకు ఇవ్వాలి. ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానంలో బ్రేక్ దర్శనాలు వాళ్ళకి సరిపోతుంది, సామాన్యులకి అంత ఈజీగా దర్శనం దొరకట్లా. వైకుంఠ ఏకాదశి రోజు చెప్పడానికి చెప్తున్నారు కానీ ఆ రోజున అర్ధరాత్రి నుంచి మళ్ళా వైకుంఠ ఏకాదశి గడియలు ముగిసేంత వరకు ఓన్లీ విఐపీలే. ఒక జడ్జి వస్తారు, 10 మందిని తీసుకొస్తారు, ఒక ఎమ్మెల్యే వస్తారు, 10 మందిని తీసుకొస్తారు, ఒక మినిస్టర్ వస్తారు, 10 మందిని తీసుకెళ్తారు. 2 రాష్ట్రాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మీరు లెక్కేసుకుంటే ఎంతమంది వైకుంఠ ఏకాదశి దర్శనాలు చేసుకున్నారు? రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు, ఆయన ఒక 10 మందిని వేసుకొని పోయింటారు. సో కాబట్టి ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అంబటి రాంబాబు గారు వాటా ఇస్తారేమో రాబోయే రోజుల్లో అని చెప్పి అన్నారు కానీ అనఫిషియల్గా ఇప్పుడు అదే కొనసాగుతుంది. అనఫిషియల్గా అంటే ఇవ్వాలంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రాగానే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా అదే జరిగింది.
దీనికి కారణం ఏంది? ఇక్కడ ఆస్తులు ఉన్నాయి, వీటిని కాపాడుకోవాలి. రైట్. ఇది పరిస్థితి. అయితే దీన్ని నీటితోటి ముడిపెట్టి, నీటి పంపకాలతో ముడిపెట్టి ఈ తిరుమల తిరుపతి దేవస్థానం వాటా విషయాన్ని తెర మీద తీసుకొచ్చారు అంబటి రాంబాబు గారు. అవును. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపించింది నేనే అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అనడం, దానికి ముడిపెట్టారు. మోకాలకి బోడిగుండికి ముడిపెట్టడం అంటే ఇదే. ఓకే. అసలు రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి కోర్టులో కేసులు ఉన్నాయి. గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఇచ్చింది. నిర్మాణానికి సంబంధించి ఇప్పుడు 2023లోనే స్టే ఇచ్చింది. స్టే ఇచ్చినప్పుడు దాని నిర్మాణం జరగకూడదు, అప్పుడే ఆపేశారు. మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకు అసెంబ్లీలో చెప్పారో ఆయనే చెప్పాలి. 2023లోనే గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఇవ్వగానే ఆపేశారు. అప్పటి నుంచి ఏం జరగట్లా. మరి ఇప్పుడు ఎందుకు అది చెప్పారు అనేది అది పొలిటికల్గా ఆయన యాంగిల్లో ఆయన ఆలోచించి చెప్పినట్టున్నారు. అయితే దానికి ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం వాటా అనేది దాన్ని ముడిపెట్టడం అనేది ఇది కొత్త అంశం. ఇది కనుక సీరియస్గా ప్రాథమిక దశలోనే కనుక స్టాప్ కాకపోతే రాబోయే రోజుల్లో తిరుమల తిరుపతి దేవస్థానంలో వాటా మాకు అని చెప్పి అఫీషియల్గా అడగకపోయినప్పటికీ అన్అఫీషియల్గా వాటా తీసుకునేదానికి మార్గం సుగమం అవుతుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.